H1B వీసాల రుసుము $1,00,000 పెంపు నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం ఎంతో మంది ఐటీ ఉద్యోగులపై ప్రభావం పడనుందని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు తక్షణం యుఎస్ కు వచ్చేయాలంటూ అక్కడి టెక్ కంపెనీలు తమ ఉద్యోగులకు ఈమెయిల్లు పంపుతున్నాయి. ఈ గందరగోళం నేపథ్యంలో ట్రంప్ తీసుకొచ్చిన నిబంధనపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ స్పష్టతనిచ్చారు. H1B వీసాపై విధించిన $1,00,000 రుసుము వార్షిక ఫీజు కాదని కరోలిన్ స్పష్టం చేశారు. దరఖాస్తు చేసుకునే సమయంలో కట్టాల్సిన వన్ టైం ఫీజు మాత్రమేనని చెప్పారు. ఇక ఇప్పటికే ఈ వీసా కలిగి ఉండి అమెరికా బయట ఉన్నవారు భయపడాల్సిన అవసరం లేదని, వారిపై ఈ $1,00,000 రుసుము విధించబోమని తెలిపారు. H1B వీసా ఉన్న వారంతా ఎప్పట్లాగే అమెరికా నుంచి బయటకు వెళ్లి తిరిగి రావచ్చని, కొత్త నిబంధన వారికి వర్తించదని వివరించారు. ఈ వన్ టైం $1,00,000 రుసుము ఇకపై కొత్తగా H1B వీసాకు దరఖాస్తు చేసుకునే వారికే మాత్రమే అమలు చేస్తామని, ప్రస్తుత వీసాదారులకు రెన్యువల్ కు వర్తించదని చెప్పారు. ఇక వైట్ హౌస్ క్లారిటీతో కొత్త వీసా నిబంధనల విషయంలో ఊరట లభించింది. చూస్తున్నాం. H1B వీసా రుసుము $1,00,000 పెంపు నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన విషయం. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం ఎంతో మంది ఐటీ ఉద్యోగులపై ప్రభావం పడనుందని నిపుణులైతే భావిస్తా ఉన్నారు. ఇక దీనికి సంబంధించి కూడా ఒక క్లారిటీ అయితే ప్రస్తుతం వైట్ హౌస్ వర్గాల నుంచి అయితే వస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, గుడ్ మార్నింగ్. కాస్త ఊరట అనుకోవచ్చా? ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళకి కావచ్చు, లేదంటే రెన్యువల్ వాళ్ళకు వర్తించదు, కొత్తగా చేసుకునే వాళ్ళకి ఇది వర్తిస్తుంది అనే అంశం? ఖచ్చితంగా పవన్, ఇది అమెరికా ప్రభుత్వం కొత్త H1B వీసా కోసం దరఖాస్తు చేసే వాళ్ళకు మాత్రమే, అది కూడా ఒక్కసారి మాత్రమే లైఫ్ టైం $1,00,000 ఫీజు పెట్టింది. ఇది ప్రతి సంవత్సరం కూడా కాదు, ఒకసారి మాత్రమే వన్ టైం ఫీజు లాగానే లైఫ్ టైం ఫీజు లాగా దీన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడే కొత్తగా వీసా కోసం అప్లై చేసే వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. అంటే లాటరీలో కొత్తగా ఎంపికయ్యి వీసా దరఖాస్తు చేసుకునే వారికి ఈ కొత్త నియమం వర్తిస్తుంది. అయితే ఎవరికి వర్తించదు అని కనుక మనం చూస్తే, ఇప్పటికే H1B వీసా ఉన్న వారికి ఈ కొత్త నియమం ఈ $1,00,000 ఫీజు అనేది వర్తించదు. అదేవిధంగా వీసా రెన్యువల్ చేసుకునే వాళ్ళకి, పొడిగించుకునే వాళ్ళకి కూడా ఈ కొత్త ఫీజు వర్తించదు. 2025 లాటరీలో ఇప్పటికే ఎంపికైన వారికి వాళ్ళకు పాత ఫీజులే వర్తిస్తాయి. మొదట మీడియాలో ప్రతి సంవత్సరం కూడా $1,00,000 ఫీజు చెల్లించాలంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో, ఇది గందరగోళానికి నెలకొన్న నేపథ్యంలో వైట్ హౌస్ ఒక క్లారిటీ ఇచ్చింది. ఆ క్లారిటీ మీద ఇప్పుడు ప్రస్తుతం అంతా కూడా చర్చ జరుగుతుంది. ఆ క్లారిటీలో కొందరు ప్రస్తుత వీసాలు రెన్యువల్ కూడా ఇది వర్తిస్తుందని కూడా మీడియాలో రావడంతో వైట్ హౌస్ మరో ప్రకటన విడుదల చేసింది. దాంతో చాలా మందికి అప్పటి ఉన్నటువంటి భయాలు, గందరగోళం అన్ని కూడా తొలగిపోయాయి. వైట్ హౌస్ ఇచ్చినటువంటి క్లారిటీలో ప్రస్తుత వీసాలు రెన్యువల్స్ కి ఎలాంటి అదనపు ఫీజు లేదు. కొత్త వీసా దరఖాస్తులకే ఒక్కసారి $1,00,000 ఫీజు ఉంటుంది. ఏదైతే మీ దగ్గర ఇప్పటికే H1B వీసా కనుక ఉంటే, లేదా రెన్యువల్ చేసుకోవాలంటే మీకు ఎటువంటి కొత్త ఫీజు అవసరం లేదు. కొత్తగా వీసా కోసం దరఖాస్తు చేసే వారికి ఒక్కసారి $1,00,000 ఫీజు వర్తిస్తుంది. అది కూడా అక్కడ ఉండి అమెరికాలో ఉండి అప్లై చేసే వారికి ఇది వర్తించదు. అమెరికా బయట ఉండి వేరే కంట్రీస్ నుంచి అమెరికాలోకి ఎంటర్ కావాలి అంటే H1B మీద, అది మొదటిసారి అప్లై చేసే వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇది చాలా క్లియర్ గా వైట్ హౌస్ ఇచ్చినటువంటి ఆ ప్రొక్లమేషన్ ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి పాయింట్లు పవన్. అయితే రెస్ట్రిక్షన్ ఆన్ ఎంట్రీ ఆఫ్ సర్టెన్ నాన్ ఇమిగ్రెంట్ వర్కర్స్ అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిన్న 18వ తేదీన ఏదైతే సైన్ చేశారో,
అందులో ఉన్నటువంటి ఆ ప్రొక్లమేషన్ లో ఉన్నటువంటి వివరాలు ఇవి. అయితే అందులో మరికొన్ని విషయాలు కనుక మనం చూస్తే H1B స్పెషాలిటీ ఆక్యుపేషన్ ఏదైతే ఉందో దానికోసం కొత్తగా వీసా దరఖాస్తులు చేస్తున్న వారు ఉంటే వారు అమెరికాలో ప్రవేశించేటప్పుడు ఎంట్రీ ఇంటూ ద యుఎస్ లేదా H1B పిటిషన్ ఫైలింగ్ చేసే సమయంలో ఈ యొక్క $1,00,000 ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధన సెప్టెంబర్ 21, 2025 నుంచి 12 నెలల వరకు అమల్లో ఉంటుంది. అంటే 1 సంవత్సరం పాటు ఇది కూడా మళ్ళీ వచ్చే సంవత్సరం తర్వాత దీన్ని రెన్యువల్ చేయాలా లేదా అనేది తర్వాత నిర్ణయం తీసుకుంటారు. ఇది కేవలం 1 సంవత్సరం మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ఇది రెన్యువల్ అయితే అవుతుంది, లేదంటే ప్రభుత్వం భావిస్తే అవసరం లేదనుకుంటే అది రెన్యువల్ కాదు. సో ఇది 1 సంవత్సరం మాత్రమే ఉంటుంది. అది కూడా ఆ సంవత్సర కాలంలో చెల్లించిన వారందరికీ ఇంకా లైఫ్ టైం ఉంటుంది. ప్రతి సంవత్సరం చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. ఈ ఫీజు ఏదైతే రెన్యువల్ అదేవిధంగా అప్పుడు అప్లై చేసే వాళ్ళు ప్రెజెంట్ హోల్డర్స్ కోసం కాదు, అది అన్న స్పష్టత ఆ ప్రకటనలో కూడా ఇచ్చారు. నేషనల్ ఇంట్రెస్ట్ యునైటెడ్ స్టేట్స్ కి ప్రయోజనంగా ఉండే విషయాలు ఏమైనా ఉంటే ఆ నేషనల్ ఇంట్రెస్ట్ కి సంబంధించినటువంటి సందర్భాల్లో హోమ్లాండ్ సెక్యూరిటీ సెక్రటరీ ఈ ఫీజు మినహాయింపు ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఈ ప్రకటన తర్వాత మీడియా ఏదైతే వైట్ హౌస్ మీడియా ప్రెస్ సెక్రటరీ ఆ తర్వాత ఇతర ప్రభుత్వ అధికారులు ఇచ్చినటువంటి స్పష్టత కూడా మనం చూసాం. కొత్త అప్లికేషన్ మాత్రమే ఈ $1,00,000 ఫీజు వర్తించబోతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి H1B వీసా హోల్డర్స్, వీసా రెన్యువల్ చేసుకునే వాళ్ళు, ఇప్పటికే దరఖాస్తు చేసిన వారు ఈ ఫీజు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా పదే వాళ్ళు చెప్తున్నట్టు మాట ఇది ఒకసారి 1 టైం ఫర్ పిటిషన్ ఫీజు అని మాత్రం చాలా స్పష్టంగా చెప్పారు. ఇది ప్రతి సంవత్సరం కాదు. అది కూడా 1 సంవత్సరం అంటే ఈ యొక్క నిర్ణయం మాత్రం మళ్ళీ 1 సంవత్సరానికి మాత్రమే అన్నది కూడా ఇందులో చాలా స్పష్టంగా ఇచ్చారు. సో అందులో ఆ ప్రకటనలో వాడినటువంటి పదజాలం కొంత గందరగోళానికి దారితీసింది. ఎలాగంటే ఎంట్రీ రిస్ట్రిక్షన్ అన్నది ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా కొంత తర్జన అయితే జరిగాయి. సో వీటన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పెడుతూ వైట్ హౌస్ ఈ ప్రకటన ఇచ్చింది. మీకు H1B వీసా ఏదైతే ఇప్పటికే ఉన్నట్లయితే ఈ కొత్త $1,00,000 ఫీజు వాళ్ళకు వర్తించడం, రెన్యువల్ చేయాలంటే లేదా మళ్ళీ రీ ఎంట్రీ కావాలంటే ప్రస్తుత వీసా ఉన్న రీతిలోనే చేసుకోవచ్చు. వాళ్ళు కూడా $1,00,000 ఫీజు చేయాల్సినటువంటి అవసరం లేదు. రెన్యువల్స్ కూడా ఇది అప్లై కాదు. కొత్త వీసా కోసం అప్లై చేయాలనుకుంటున్నారైతే ఈ కొత్త ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. అది కూడా ఒకసారి మాత్రమే చెల్లించాలి. ఇది సెప్టెంబర్ 21 నుంచి అమల్లోకి వస్తుంది.